అంటే రాష్ట్రంలో ఒక రకంగా వ్యవహరిస్తున్నారు, దేశంలో ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని అంతటిని కూడా ప్రజలు చాలా కేర్ఫుల్గా గమనిస్తున్నారు. ప్రజలేమి అమాయకులు గారు. మీరు చాలామందికి ఒక అపనమ్మకం ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఒక తాటిపైకి వస్తారా, ఇది అయ్యే విషయమా కాదా అంటే, మన కళ్ళ ముందే తెలంగాణ ఆంధ్ర పెట్టుబడిదారి తనం ఎంత గొప్పదంటే మనకు తెలుసు. ఆంధ్ర క్యాపిటలిజంకి ఉన్న శక్తి ఇప్పుడున్న పార్టీలకు ఏదానికి కూడా లేదు. అలాంటి పార్టీలనే తలవంచి తెలంగాణను సాధించుకున్న ఈ నేల, ఉస్మానియా నేల కావచ్చు, లేకపోతే తెలంగాణ గడ్డ కావచ్చు, ఖచ్చితంగా 42% రిజర్వేషనే కాదు, మొత్తం సబ్బండ కులాలను ఏకం చేస్తూ బహుజన రాజ్యాధికారం దిశగా ఈ ఉద్యమం వెళ్తుంది. ఇది ప్రజలందరూ కూడా కేర్ఫుల్గా గమనించాలని నేను అందరినీ విన్నవిస్తున్నాను. విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి లోకం అంతా కూడా ఈ 42% సంబంధించి ఏదైతే ఉద్యమం ఉన్నదో దానికి సంబంధించి విద్యార్థులంతా మీ వైపు వచ్చే అవకాశం ఉన్నదా? అంటే ఎంత స్థాయిలో వస్తున్నారు ఇప్పటిదాకా? ఆ ఉద్యమం ఏ స్థాయిలో తీసుకుపోయారు? ఏ స్థాయిలో ఉన్నా అంటే రేపు పొద్దున ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్లు పెట్టండి, ప్రభుత్వాలకు పార్టీలకు తెలుస్తుంది ఎంతమంది ఎటు సైడ్ ఉన్నారు అనేది. ఈ క్వశ్చన్ మీరు జర్నలిస్టులు మీరు చూస్తున్నారు, అందరూ కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇది నివురు గప్పిన నిప్పు లాంటిది. ఖచ్చితంగా ఇది అగ్గి రాజేస్తుంది, అగ్నిగుండం అవుతుంది. తెలంగాణకి మొదటి అగ్నిగుండం ఉస్మానియానే. ఈ ఉస్మానియా గుండెల్లో ఈ బీసీ వాదం కావచ్చు, బహుజనవాదం కావచ్చు కంప్లీట్గా జీర్ణించుకుపోయింది. రేపు పొద్దున దీని కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. మీరు ఏ విద్యార్థిని అడిగినా పర్సనల్గా, మీరు జర్నలిస్టులు కానీ లేకపోతే ఇంకా వ్యక్తులు ఎవరైనా మేధావులు కావచ్చు, మిగతా వాళ్ళు విద్యార్థిని తట్టి చూడండి. బీసీ వాదం కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పార్టీల పైన ఉన్న వాళ్ళ వైఖరి ఏందో తెలుస్తుంది. ఎన్ని వేల మందితో జరుపుతున్నారు సార్ సభని? ఈ సభను మీరు వచ్చి చూడండి ఎన్ని వేల మందితో ఉండనేది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మా శక్తి వరకు, ఎందుకంటే ఇది కామారెడ్డి ప్రాంతం వరకే చేయదలుచుకున్నాం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇస్తాన దానికన్నా ఎక్కువ మందిని పోగు చేస్తామని చెప్తున్నాం.